ఆచరిస్తారో వారి కష్టములు వారి దరిద్రములు వారి కూడా తొలగిపోయి సర్వత్రా శుభముగా ఉందని సత్యనారాయణ స్వామి మహాముని చెప్పినటువంటి మొదటి అధ్యాయము. అధా శ్రీరమహాసైత సత్యనారాయణ స్వామి ప్రథమోధ్యాయం సమాప్తః. సత్యనారాయణ స్వామి జై. పూలు వేస్తుండాలి, దండం పెడుతున్నా అని చెప్పాను. పసుపు కుంకుమ వేస్తున్నా మధ్య మధ్యలో అర్థమైందా? ఎందుకు విడిగా చేసి అందుకే పెట్టింది అక్కడ. వేరే ఆలోచన రాకుండా ఇక్కడ చూడలేదు దూరం చేయంగా. నెక్స్ట్ కర్పూరం వెలిగించాలి. మంగళం మహావేద్యాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సర్వభౌమాయ మంగళం బ్రహ్మాసైత సత్యనారాయణ స్వామినే నమః. ఆనంద దివ్య మంగళ కర్పూర నీరాజన తీసుకోండి. మంగళ నీరాజనమవధారయ. సత్యనారాయణ స్వామినే నమః. ద్వితీయోధ్యాయ ప్రారంభ. రెండో కథ స్టార్ట్ అవుతుంది. మధ్యలో కథ వింటూ అక్షతలు గాని పుష్పాలు గాని హరిద్ర కుంకుమ విలేపనం సమర్పిస్తారు. ఎందుకంటే వ్యాస వేరే వైపు మళ్ళకుండా ఇక్కడే ఉండడానికి. నారద మహాముని ఆ సత్యనారాయణ స్వామితో మరి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. స్వామి, మరి ఈ యొక్క వ్రతమును ఇదివరలో ఎవరైనా ఆచరించారా అని అడుగుగా అప్పుడు సత్యనారాయణ స్వామి చెప్తున్నాడు. నారద మహాముని, ఒకానొక గ్రామంలో వేద పండితుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఆ బ్రాహ్మణుడికి తినడానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక, కట్టుకొనటకు గుడ్డలు లేక ప్రతిరోజు కూడా భిక్షాటన చేసి కాలయాపన చేస్తుండేటువంటి వాడు. అటువంటి సమయమున ఆ భిక్షగాడు ఆ బ్రాహ్మణుడు ఒక వీధి గుండా భిక్షాటన చేస్తుండగా సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపంలో, ఒక వృద్ధ సన్యాసి రూపంలో సాక్షాత్కరించగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ సన్యాసిని అడుగుతున్నాడు, నేను హైట్ పడతలే లావు అనిపిస్తలేదు బాగా. దాంట్లో దయచేసి ఏదైనా ఒక ఉపాయాన్ని ఉపదేశించండి ప్రభు అని ఆ సన్యాసిని వేడుకోగా అప్పుడు ఆ సన్యాసి చెప్తున్నాడు, బ్రాహ్మణుడా, నీ కష్టాలు నీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోవుటకు ఒకే ఒక ఉపాయం కలదు. అది ఏ సత్యనారాయణ స్వామి వారి వ్రతము. ఆ వ్రతాన్ని కనుక నీవు భక్తి శ్రద్ధలతో ఆచరించినట్టయితే నీ కష్టాలు నీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఆయురారోగ్య